Today we discuss about web technology subject unit 3. Okay na, unit 3 lo data validation in JavaScripts. Okay, so how to validating the data with the help of JavaScript. Okay, so I'm opening the notepad. So this is మీకు అందరికీ నోట్ప్యాడ్ విజిబుల్ అవుతా ఉందా? నోట్ప్యాడ్ కనపడుతుందమ్మా? సో ఓకే, సో ఇప్పుడు how to write the data validation. So first of all, data validation means here we are entering the data in ఫామ్లో డేటా ఎంటర్ చేస్తే ఆ డేటాను యాక్సెప్ట్ అయ్యి ఆ డేటాను రీడ్ అయ్యి ఆ డేటా రీడ్ అయిన తర్వాత మనకు ఆ డేటా అవుట్పుట్గా వచ్చిందనుకోండి, దాన్ని డేటా వ్యాలిడేషన్ అంటారు. సో మనం ఫామ్స్ ద్వారా డేటాను ఎంటర్ చేసినప్పుడు ఆ డేటా అనేది యాక్సెప్ట్ అయ్యి ఆ డేటాకు అవుట్పుట్ వస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ డేటా వ్యాలిడేషన్. ఓకే, సో ఇక్కడ డేటా వ్యాలిడేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది చెక్ చేద్దాము. సో డేటా వ్యాలిడేషన్ రాయడం కోసం ఫస్ట్ HTML ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత అందరూ నాకు ఈ ప్రోగ్రామ్ను మస్ట్ అండ్ షుడ్ చేసి పంపించండి. సో HTML హెడ్ సెక్షన్ సో every HTML program contains head section and body section. Forms are created by using which tag ma? Forms are created by using which tag? 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 Forms రావడం కోసం ఏ ట్యాగ్ యూజ్ చేస్తాం? లింక్ ట్యాగ్. ఫామ్ ట్యాగ్ ఏమా? ఫామ్స్ రావాలంటే ఒక ఫామ్ రావాలంటే ఫామ్ ట్యాగ్ యూజ్ చేస్తాం. సో హియర్ ఇన్పుట్ బాక్స్ రావాలి అంటే ఇన్పుట్ ట్యాగ్ రావాలంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని ఇస్తాము టెక్స్ట్ బాక్స్ రావడం కోసం. సో మనకి ఇప్పుడు 2 టెక్స్ట్ బాక్సెస్ రావాలి అంటే 2 టైమ్స్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని ఇస్తాము. 2 టెక్స్ట్ బాక్సెస్ వస్తాయి. సో నెక్స్ట్ మనకు ఫామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఫామ్ను మనకు ఒక బటన్ రావాలనుకుంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్. ఓకే, 2 బటన్స్ వచ్చాయి మనకు. 2 టెక్స్ట్ బాక్సెస్ వచ్చాయి, ఒక బటన్ క్రియేట్ చేసుకున్నాం. సో అన్నీ ఒకటే లైన్లో వస్తాయి కాబట్టి అన్నీ ఒకటే లైన్లో రాకుండా మనం ఏం చేస్తున్నాం, బ్రేక్ యూజ్ చేస్తున్నాం. బ్రేక్ యూజ్ చేస్తే ఒక్కొక్క టెక్స్ట్ బాక్స్ ఒక లైన్లో వస్తుంది. ఫస్ట్ టెక్స్ట్ బాక్స్ ముందర నేను జస్ట్ నేమ్ అని ఇస్తున్నాను, నేమ్, లేకపోతే వాల్యూ 1 ఎంటర్ వాల్యూ 1 అని ఇచ్చాను, ఎంటర్ వాల్యూ 1. ఓకే, అలాగే సెకండ్ టెక్స్ట్ బాక్స్ ముందర ఎంటర్ వాల్యూ 2 అని ఇచ్చాను. సో 2 వాల్యూస్ని రీడ్ చేసుకుంటున్నాము. సో ఈ 2 వాల్యూస్ను ఇప్పుడు ప్రోగ్రామ్ జస్ట్ ఫామ్. సో మనకి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని టెస్ట్ చేద్దాము ఏమొస్తుంది అని. జస్ట్ టెస్ట్ ద ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ నేము జస్ట్ డేటా వ్యాలిడేషన్ అని ఇద్దాము. డేటా వ్యాలిడేషన్ ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. డేటా వ్యాలిడేషన్ HTML ప్రోగ్రామ్ .htmlతో సేవ్ చేయండి. సేవ్ యాజ్ టైపు ఆల్ ఫైల్స్ అని ఇవ్వండి. సో ఇప్పుడు ప్రోగ్రామ్ సేవ్ అయిపోయింది. సో మనం ఈ ప్రోగ్రామ్ని జస్ట్ మనము ఓపెన్ చేద్దాము. డేటా వ్యాలిడేషన్. సో ప్రోగ్రామ్ డేటా వ్యాలిడేషన్ అనే ప్రోగ్రామ్ను ఓపెన్ చేస్తున్నాను. సో జస్ట్ నేను ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఒక 2 టెక్స్ట్ బాక్సెస్ను క్రియేట్ చేశాను, ఒక సబ్మిట్ బటన్ మాత్రమే క్రియేట్ చేశాను. సో క్రియేట్ అయినాయా 2 టెక్స్ట్ బాక్సెస్, ఒక సబ్మిట్ బటన్ మాత్రమే క్రియేట్ అయింది. ఈ ఫామ్ రావడం కోసం ఏం యూజ్ చేశాను, జస్ట్ ఫామ్ ట్యాగ్ యూజ్ చేశాను. ఫామ్ ట్యాగ్లో ఏం పెట్టాను,
ఒక టెక్స్ట్ బాక్స్ రావడం కోసం ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, ఇంకొక టెక్స్ట్ బాక్స్ రావడం కోసం ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, సబ్మిట్ కొట్టాను. సబ్మిట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ ఇది నార్మల్ ఫామే కదా, ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయింది కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడ వాల్యూస్ ఇస్తే ఆ వాల్యూస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5, 6 ఇలా వాల్యూస్ ఇచ్చినప్పుడు ఈ వాల్యూస్ తీసుకొని సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఏం రావాలి అంటే ఇక్కడ వాల్యూస్ ఫామ్లో మనం వాల్యూస్ ఇచ్చినప్పుడు సబ్మిట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మనకి ఏం రావాలి అంటే 7 + 8 ఎంత 15 అని మనకు అవుట్పుట్ రావాలి. సో ఎలా వస్తుంది అవుట్పుట్ 15 అని అవుట్పుట్ అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ లోపల ప్రోగ్రాంలోకి ఎలా వెళ్తాయి, ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ను ప్రోగ్రామ్ ఎలా రీడ్ చేస్తుంది, ఫామ్లో వాల్యూస్ను ప్రోగ్రామ్ ఎలా రీడ్ చేస్తుంది, హౌ టు రీడ్ ద వాల్యూస్ ఫ్రమ్ ద టెక్స్ట్ బాక్సెస్ ఇన్ ద ఫామ్ అంటున్నాడు. ఫామ్లో ఉన్న వాల్యూస్ ఫామ్లో ఎంటర్ చేసిన వాల్యూస్ను ప్రోగ్రామ్ ద్వారా మనం ఎలా రీడ్ చేస్తాము అంటే జస్ట్ ఇంతవరకు ఓకే కదమ్మా. ఇక్కడ ఏమంటున్నాను జస్ట్ ఇక్కడ సో ఇక్కడ ఏమంటున్నాను జస్ట్ ఫామ్ యూజ్ చేశాను, ఫామ్ యూజ్ చేశాను, ఎంటర్ వాల్యూ 1, 2 టెక్స్ట్ బాక్సెస్ ఇచ్చాను, ఒక సబ్మిట్ బటన్ ఇచ్చాను. ఓకేనా. సో ఇప్పుడు ఇదే ఈ ప్రోగ్రాంలోకి చిన్న స్క్రిప్ట్ కోడ్ను రాస్తే ఎలా మాడిఫై అయిపోతుంది ఈ ప్రోగ్రామ్ చూడండి. స్క్రిప్ట్ కోడ్ యాడింగ్ స్క్రిప్ట్ కోడ్ టు HTML కోడ్ టు ఇంప్లిమెంట్ ద డేటా వ్యాలిడేషన్. సో to implementing data validation, here I am adding script code to HTML code. So డేటా వ్యాలిడేషన్ ఇంప్లిమెంట్ చేయడం కోసం స్క్రిప్ట్ కోడ్ని యాడ్ చేస్తున్నాను. స్క్రిప్ట్ కోడ్ జస్ట్ బాడీ ట్యాగ్ బిఫోర్ ఫామ్ ట్యాగ్ ముందర స్క్రిప్ట్ SCRIPT స్క్రిప్ట్ అని ఇచ్చాను. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాను స్క్రిప్ట్ కోడ్లోకి ఈ ఫామ్లో మనకు ఒక వేరియబుల్ ఉంది, మా నేమ్ అనే యాట్రిబ్యూట్ ఉంది. సో ఫామ్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఏమి ఇవ్వాలి, నేమ్ ఇవ్వాలి. ఎందుకోసం ఇవ్వాలి అనేది చెప్తాను. సో ఫామ్లో ఉన్న ప్రతి ఒక్క ట్యాగ్కి ఏమి ఇవ్వాలి, నేమ్ ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్ ఇక్కడ ఇస్తున్నాను, CS అని ఇచ్చాను, నేమ్ అనేది CS ఇచ్చాను. సో ఇక్కడ నేమ్ ఈ ఇన్పుట్ ట్యాగ్కు నేమ్ ఇవ్వాలి. ఈ ఇన్పుట్ ట్యాగ్కు నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను X అని ఇచ్చాను. ఓకేనా. సో అలాగే కింద ఇన్పుట్ ట్యాగ్కు నేమ్ ఈక్వల్ టు ప్రతి ఒక్క ట్యాగ్కు నేమ్ ఇవ్వాలి. నేమ్ ఈక్వల్ టు Y అని ఇచ్చాను, ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. సో ఫస్ట్ ఫామ్కు నేమ్ ఏమి ఇచ్చాను, CS అని ఇచ్చాను. తర్వాత ఫస్ట్ ఇన్పుట్ ట్యాగ్కు నేమ్ ఏమని ఇచ్చాను, X అని ఇచ్చాను. ఏమైనా ఇవ్వచ్చు మా నేమ్స్. సెకండ్ ఇన్పుట్ ట్యాగ్కి ఏం చేయాలి, నేమ్ Y అని ఇచ్చాను. ఏ నేమ్స్ అయినా ఇవ్వచ్చు. సో ఇక్కడ నేమ్స్ ఇచ్చాను. ఎందుకు నేమ్స్ ఇస్తున్నాను అనే దానికోసం ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్లో 2 వేరియబుల్స్ తీసుకున్నాను. 2 వేరియబుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వేరియబుల్ తీసుకొని CS జస్ట్ మా లిజన్, జస్ట్ చూడండి. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం ఏం జరుగుతుంది అనే దానికోసం మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ అబ్జర్వ్ దట్.
అవుట్పుట్ వచ్చిందమ్మా, చెక్ చేశారా? అవుట్పుట్ వచ్చిందా? 3 + 4 7. ఓకే, ఇది ఎలా వచ్చింది అనే దానికి ఇప్పుడు నేను కోడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కోడ్లో నేను ఏం చేశాను, ఫస్ట్ ఏం చేశాను మొత్తం కంప్లీట్గా తీసేస్తున్నాను. కోడ్ కంప్లీట్గా తీసేసి మీకు 1 by 1గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ ఏం చేశాను, ఎవ్రీ ఫామ్లో ఏం చేశాను, ఫామ్లో జస్ట్ అబ్జర్వ్ దట్. ఫామ్లో ఏం చేశాను, ఒక ఫామ్ క్రియేట్ చేశాను. ఆ ఫామ్కి ఏమని ఇచ్చాను, నేమ్ ఇచ్చాను. ఫామ్కి ఏదో ఒక నేమ్ ఇవ్వండి, ఏదో ఒక నేమ్. ఫామ్ స్పేస్ నేమ్ ఈక్వల్ టు సమ్ సిఎస్ అని ఇచ్చాను. ఓకే, తర్వాత ఏం చేశాను, ఏదైనా ఎంటర్ వాల్యూ 1 అని ఒక నేమ్, ఎంటర్ వాల్యూ 1, ఎంటర్ వాల్యూ 2 అని ఇచ్చాను, టెక్స్ట్ ఇచ్చాను. తర్వాత ఏం చేశాను, టెక్స్ట్ తర్వాత ఒక బాక్స్ రావాలంటే ఏం చేశాను, టెక్స్ట్ తర్వాత ఒక ఇన్పుట్ బాక్స్ రావాలంటే ఏం చేశాను, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని ఇస్తే టెక్స్ట్ బాక్స్ క్రియేట్ అవుతుంది. కానీ టెక్స్ట్ బాక్స్ కూడా ఒక పేరు పెట్టాలి. టెక్స్ట్ బాక్స్ కూడా ఒక పేరు ఇచ్చాను, ఏంటి, నేమ్ ఈక్వల్ టు ఎక్స్ అని ఇచ్చాను. ఇంకొక టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేశాను, ఇంకొక నేమ్ ఇచ్చాను. సో బ్రేక్ ఎందుకు ఇచ్చాను మా, ఫస్ట్ టెక్స్ట్ బాక్స్ తర్వాత సెకండ్ టెక్స్ట్ బాక్స్ ఎక్స్ట్రా రావాలి, నెక్స్ట్ లైన్లో రావడం కోసం బ్రేక్ యూజ్ చేశాను. లాస్ట్లో మళ్ళీ ఏం చేశాను, సబ్మిట్ బటన్ ఇచ్చాను. ఈ సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు, సబ్మిట్ బటన్ మీద ఆన్ క్లిక్ చేసినప్పుడు ఏ ఫంక్షన్ను కాల్ చేస్తున్నాం, ఏదో ఒక ఫంక్షన్, ఏ నేమ్ అయినా ఇచ్చుకోండి. సో ఏదో ఒక ఫంక్షన్, నేనేం చేశాను, సమ్ అని ఫంక్షన్ నేమ్ ఇచ్చాను. ఏదో ఒకటి, యాడో, సమ్మో, లిటిలో, బట్ ఏదో ఒక ఫంక్షన్ నేమ్ను నేను ఇక్కడ సమ్ అని ఇచ్చాను. ఒకవేళ సమ్ అనేవి కాకుండా ఫంక్షన్ నేమ్ను నేను యాడ్ ఇచ్చాను అనుకోండి, సో యాడ్ అని ఇచ్చాను. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను ఈ కోడ్లో నేను ఏం చేయలేదు, జస్ట్ ఒక ఫామ్ ట్యాగ్ను రాశాను. ఆ ఫామ్ ట్యాగ్లో 2 ఇన్పుట్ ట్యాగులను, ఒక సబ్మిట్ బటన్ను ప్లేస్ చేశాను. ప్రతి ఒక్క ట్యాగుకి ఏం చేశాను, నేమ్ ఈక్వల్, పేరు పెట్టాను ఐడెంటిఫికేషన్ కోసం. ఎవ్రీ ట్యాగ్కి ఏం చేయాలి, నేమ్ పెట్టాలి. సో ఎవ్రీ ట్యాగ్కు, సో ఫామ్ ట్యాగ్కు ఒక నేమ్ ఇచ్చాను, ఇన్పుట్ ట్యాగ్కు ఒక నేమ్ ఇచ్చాను, ఇంకొక ఇన్పుట్ ట్యాగ్కు ఒక నేమ్ ఇచ్చాను. సబ్మిట్ బటన్లో ఏం చేశాను, ఆన్ క్లిక్ అని ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుంది, ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్స్ అంతా ఎక్కడుంటుంది, ఫంక్షన్ బాడీ ఎక్కడుంటుంది, స్క్రిప్ట్ ట్యాగ్లో ఉంటుంది. ఇప్పుడు నేను స్క్రిప్ట్ ట్యాగ్ రాస్తున్నాను, స్క్రిప్ట్ ట్యాగ్. సో స్క్రిప్ట్ స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ రాశాను. మనం ఏం చేస్తున్నాం, ఫంక్షన్ను రాయాలి, ఈ ఫంక్షన్ను రాయాలి. సో ఈ ఫంక్షన్ను నేను రాస్తున్నాను, ఫంక్షన్ స్పేస్ యాడ్ ఆఫ్ అనే ఫంక్షన్ రాస్తున్నాను. సో ఈ ఫంక్షన్ రాశాను. ఈ ఫంక్షన్లో ఏం చేస్తున్నాను, నేను ఒక వేరియబుల్ ఏ అనే వేరియబుల్ తీసుకున్నాను. ఏ అనే వేరియబుల్లోకి ఏ వాల్యూని తెచ్చుకుంటున్నాను, ఫామ్లో ఉన్న ఫస్ట్ టెక్స్ట్ బాక్స్లో ఉన్న వాల్యూని తెచ్చుకుంటున్నాను. ఫామ్లో ఉన్న ఫస్ట్ టెక్స్ట్ బాక్స్, ఫామ్ యొక్క నేమ్ ఏంటి మా ఫామ్ యొక్క నేమ్ ఏంటి, సిఎస్. సో సిఎస్ అని రాయాలి. ఫామ్ యొక్క నేమ్ రాసి డాట్, ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ యొక్క నేమ్ ఏంటి, ఎక్స్. సో ఎక్స్ అని రాసి డాట్, ఏం తెచ్చుకుంటున్నాను, వాల్యూని తెచ్చుకుంటున్నాను. ఆ ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్లో ఏమన్నా వాల్యూ ఎంటర్ అయితే ఆ వాల్యూ ఎవరికి వస్తుంది, ఏకి వస్తుంది. అలాగే బీకి రావడం కోసం ఏం రాయాలో మీరే చెప్పండి. బీకి రాయడం, బి అంటే ఏంటి, నెక్స్ట్ టెక్స్ట్ ఫీల్డ్లో ఉన్న వాల్యూ రావాలి. ఏంటి, సిఎస్ డాట్ వై డాట్ వాల్యూ వచ్చిందా. అక్కడున్న వాల్యూస్, ఈ ఫామ్కి ఎందుకు నేమ్ ఇచ్చామో అర్థమవుతుందా, ఎక్కడున్న వాల్యూస్ రావాలి అంటే, నేమ్ సిఎస్ అనే ఫామ్లో ఉన్న ఎక్స్ అనే టెక్స్ట్ ఫీల్డ్లో ఉన్న వాల్యూ ఎవరికి రావాలి, ఏకి రావాలి. సిఎస్ అనే ఫామ్లో ఉన్న వై అనే టెక్స్ట్ ఫీల్డ్లో ఉన్న వాల్యూ బీకి రావాలి. వచ్చినాయా వాల్యూస్. వచ్చిన వాల్యూస్ ఏ ఫార్మేట్లో ఉంటాయి, స్ట్రింగ్ ఫార్మేట్లో ఉంటాయి. వాల్యూస్ ఎప్పుడైనా ఏ ఫార్మేట్లోకి వస్తాయి, స్ట్రింగ్ ఫార్మేట్లోకి వస్తాయి. సో వచ్చిన వాల్యూస్ అన్నిటిని మనం మళ్ళీ ఏ ఫార్మేట్లోకి మార్చుకోవాలి, పార్సెంట్ ఆఫ్ ఏ అంటే ఏమవుతుంది మా, వాల్యూస్ స్ట్రింగ్ ఫార్మేట్లో ఉన్న వాల్యూస్ ఏమవుతాయి, ఇంటీజర్ ఫార్మేట్లోకి కన్వర్ట్ అయ్యి ఏకి అసైన్ అవుతాయి. అర్థమవుతుందా. మళ్ళీ బీకి కూడా, బీలో ఉన్న వాల్యూ ఏ ఫార్మేట్లో ఉంటుంది, స్ట్రింగ్ ఫార్మేట్లో ఉంటుంది. స్ట్రింగ్ ఫార్మేట్లో ఉన్న వాల్యూను మళ్ళీ ఏం చేస్తున్నాను, ఇంటీజర్ ఫార్మేట్లోకి మారుస్తున్నాను. ఇంటీజర్ ఫార్మేట్లోకి మార్చడం కోసం ఏంటి, పార్సెంట్ ఫంక్షన్ యూజ్ చేయాలి. అర్థమవుతుందమ్మా. ఈ 4 లైన్స్ ఎందుకు 4 లైన్స్ రాశాను, ఫస్ట్ ఏం చేశాను, సిఎస్ అనే ఫామ్లో ఉన్న
ఎక్స్ అనే టెక్స్ట్ ఫీల్డ్లో నుంచి వాల్యూని తీసుకొని వచ్చి ఏకి అసైన్ చేశాను. తర్వాత ఏలో వచ్చిన వాల్యూ స్ట్రింగ్ ఫార్మేట్లో ఉంది కాబట్టి ఇంటీజర్ ఫార్మేట్లోకి మార్చాను అయిపోయింది. సో ఇప్పుడు అవుట్పుట్ను చేస్తున్నాను. అవుట్పుట్ ప్రింట్ కావాలి. ఏం అవుట్పుట్ ప్రింట్ కావాలి? డాక్యుమెంట్ డాట్ రైట్. ఏం చేస్తున్నాను? డాక్యుమెంట్ డాట్ రైట్ A+B చేస్తున్నాను. ఇప్పుడు ఏమైంది? ఏ వాల్యూ ఎవరికి యాడ్ అయిపోయింది? బీకి యాడ్ అయిపోయింది. చెక్ చేద్దామా అవుట్పుట్? సో ప్రోగ్రామ్ను సేవ్ చేస్తున్నాను. ప్రోగ్రామ్ను సేవ్ చేసి జస్ట్ అవుట్పుట్ని చెక్ చేయండి. సో అవుట్పుట్ని చెక్ చేసి ఇప్పుడు ఫస్ట్ టెక్స్ట్ వాల్యూలో ఏదైనా వాల్యూ ఇచ్చాను, 5 అని ఇచ్చాను. సెకండ్ టెక్స్ట్ ఫీల్డ్లో 10 అని ఇచ్చాను. ఏం జరిగింది? 5 + 10 తీసుకుందా? ఫామ్లో ఎంటర్ చేసిన వాల్యూస్ను ప్రోగ్రాంలోకి రీడ్ అయ్యి, ఫామ్లో మనం ఎంటర్ చేసిన వాల్యూస్ ప్రోగ్రాంలోకి రీడ్ అయ్యి అవుట్పుట్ వచ్చింది. మీకు ఎప్పుడైనా మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ ఫిల్ చేస్తూ ఉంటారు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఎంటర్ నేము, ఎంటర్ యువర్ మార్క్స్, ఎంటర్ యువర్ పర్సంటేజ్, ఎంటర్ అనే ఒక అప్లికేషన్ వస్తుంది. ఏంటి మనం ఎంటర్ చేసిన వాల్యూస్ అన్నీ అక్కడ ఎలా స్టోర్ అవుతున్నాయంటే ఇలాగే మనం ఎంటర్ చేసిన వాల్యూస్ అన్నీ లోపలికి ఫామ్కి ఒక నేమ్ ఉంటుంది. cs.x.value, cs.y.value అని లోపలికి ఆ వాల్యూస్ రీడ్ అయ్యి డేటాబేస్లో స్టోర్ అవుతాయి. అంతే, ఓకేనా? సో ఎలా ఫామ్లో నుంచి వాల్యూస్ని రీడ్ చేస్తున్నాము అనే దానికోసం ఇది ఒక ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రాంలో ఒకటి మీరు అడగండి డౌట్, ఏంటి మేడం ఇప్పుడు 5 అని ఇచ్చాను, 15 అని ఇచ్చాను, 16 అని ఇస్తే అవుట్పుట్ ప్రింట్ అయ్యి ఇక్కడ ప్రింట్ అవుతుంది. లేదు, అవుట్పుట్ నాకు ఇంకొక టెక్స్ట్ ఫీల్డ్లో పైన ఒక టెక్స్ట్ ఫీల్డ్లో ఒక వాల్యూ రావాలి, సెకండ్ టెక్స్ట్ ఫీల్డ్లో ఏం రావాలి? ఇంకొక వాల్యూ ఎంటర్ చేయాలి. థర్డ్ టెక్స్ట్ ఫీల్డ్లోకి ఏం రావాలి? ఆ రెండు వాల్యూస్ సమ్ అయ్యి ఎక్కడ రావాలి? థర్డ్ టెక్స్ట్ ఫీల్డ్లోకి రావాలి. సో అది ఎలాగనో ఒకసారి మనం చెక్ చేద్దాం. అర్థమైందా నేను అడిగే డౌట్? సో ఇంకొక టెక్స్ట్ బాక్స్లోకి ఏం రావాలి? ఇంకొక టెక్స్ట్ బాక్స్లోకి రిజల్ట్ రావాలి. సో నేను ఇంకొక టెక్స్ట్ బాక్స్ను క్రియేట్ చేస్తున్నాను. ఇంకొక టెక్స్ట్ బాక్స్ యొక్క నేము ఫర్ ఎగ్జాంపుల్ నేను జెడ్ అని ఇచ్చాను. మూడో టెక్స్ట్ బాక్స్ను క్రియేట్ చేశాను. మూడో టెక్స్ట్ బాక్స్ యొక్క నేమ్ ఏమని ఇచ్చాను? జెడ్ అని ఇచ్చాను. సో మూడో టెక్స్ట్ బాక్స్లో ఏం రావాలి? రిజల్ట్ రావాలి. ఫస్ట్ టెక్స్ట్ బాక్స్లో వాల్యూ ఎంటర్ చేసాం, సెకండ్ టెక్స్ట్ బాక్స్లో వాల్యూ ఎంటర్ చేసాం. ఫస్ట్ 2 టెక్స్ట్ బాక్సెస్లో ఉన్న వాల్యూ సమ్ అయ్యి ఎక్కడ రావాలి? థర్డ్ టెక్స్ట్ బాక్స్లోకి రావాలి. సో ఇది ఎలా వస్తుంది అనే దానికోసం జస్ట్ ఇక్కడే స్క్రిప్ట్ కోడ్లోకి వెళ్ళేసి cs.z.value = a+b. సో జస్ట్ ఏం చేస్తున్నాం? థర్డ్ టెక్స్ట్ ఫీల్డ్ యొక్క నేమ్ ఏంటిమ్మా? జెడ్ ఎక్కడుంది? సిఎస్ అనే ఫామ్లో ఉంది. అందులోకి వాల్యూని ఏం చేస్తున్నాం? ఆ వాల్యూలోకి ఏం చేస్తున్నాం? a+bని ఇస్తున్నాం. కనపడుతుందా? వచ్చిపోతా ఉంది మా, ఫోకస్ కావడం లేదు, వచ్చిపోతా ఉంది. కనపడతా ఉందా? ఎస్ మేడం, బ్లింక్ ఉంది, వాల్యూ స్టడీగా లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిపోయిందా? 15 వచ్చిపోయిందా? సో జస్ట్ వచ్చిపోతా ఉంది. సో అలాగే ఫోకస్గా ఉండాలి అనుకునేటప్పుడు
సో మనకి ఇక్కడ కోడ్ కూడా వాళ్ళు సిమిలర్గా అలాగే ఇచ్చాడు, మనం ఇచ్చిన కోడ్ లాగానే ఇచ్చారు, కానీ ఆ కోడ్ ఏమైంది, జస్ట్ కనపడి బ్లింక్ అయ్యి వెళ్ళిపోతూ ఉంది అంతే, జస్ట్ బ్లింక్ అయ్యి వెళ్ళిపోతూ ఉంది. సో అది ఫిక్స్డ్గా ఉండడం లేదు. సో 5+7 అని ఎంటర్ చేసిన వెంటనే 5+7 12 అని వెళ్ళిపోతూ ఉంది. సో అంటే థర్డ్ టెక్స్ట్ ఫీల్డ్లోకి వాల్యూని ఎంటర్ చేయడానికి అది ఒకటి, ఇంకొకటి ఉంది మా అలాగే ఉండడానికి ఒకటి ఉంది, ఫోకస్ అని ఇవ్వాలి. సో అది నేను ఒక్క నిమిషం, సో అది బ్లింక్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంది, ఎందుకంటే మనం సబ్మిట్ కొట్టిన వెంటనే అక్కడ డిస్ప్లే అయిపోయి వెళ్ళిపోతూ ఉంది. సో ఆ డిస్ప్లే అనేది ఫిక్స్డ్గా ఎలా ఉండాలనేది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాము. సో ప్రజెంట్ ఏంటి ఎలా అనేది ఇక్కడ జస్ట్ హౌ టు క్రియేటింగ్ ద ఫార్మ్స్, హౌ టు రీడింగ్ ద వాల్యూస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫామ్ ద్వారా వాల్యూస్ని ఎలా రీడ్ చేస్తున్నాం అనే దానికి ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ని అందరూ చూడకుండా నేర్చుకోవాలి, ఎలా అనేది చూడండి. సో ఫస్ట్ ఫామ్ ఇచ్చాను, ఫామ్ తర్వాత ఏంటి, ఒక 3 టెక్స్ట్ బాక్సెస్ను క్రియేట్ చేశాను. 3 టెక్స్ట్ బాక్సెస్కి ఏం చేశాను, నేమ్స్ ఇచ్చాను. ఫామ్కి ఒక నేమ్ ఇవ్వండి, ఫస్ట్ టెక్స్ట్ బాక్స్కి ఒక నేమ్ ఇవ్వండి, సెకండ్ టెక్స్ట్ బాక్స్కు, థర్డ్ టెక్స్ట్ బాక్స్కి ఒక నేమ్ ఇవ్వండి. సో తర్వాత ఏం చేస్తున్నారు, ఇన్పుట్ టైప్ సబ్మిట్ ఆన్ క్లిక్ చేసిన వెంటనే ఏంటి, మనకు యాడ్ ఫంక్షన్ కాల్ అయిపోతుంది. సో క్లిక్ చేసిన వెంటనే ఆ ఫంక్షన్ కాల్ అయ్యి ఆ ఫస్ట్ వాల్యూను రీడ్ చేస్తున్నాం, ఫస్ట్ వాల్యూని ఏలోకి తీసుకుంటున్నాం. ఎలా తీసుకుంటున్నాం ఫస్ట్ వాల్యూను, స్క్రిప్ట్ కోడ్లో ఫంక్షన్ అనే యాడ్ అనే ఒక ఫంక్షన్ రాసి ఏలోకి cs.x.value అని తీసుకుంటున్నాం. సిఎస్ అంటే ఏంటి, ఫామ్ డాట్ ఆ ట్యాగ్ నేము, అదే ఇన్పుట్ ట్యాగ్ నేము వాల్యూ ఇచ్చాం. అలాగే థర్డ్ దాంతో తీసుకున్నాం. పార్సింట్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, పార్సింట్ ద్వారా ఏం జరుగుతుంది, స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్న వాల్యూ ఇంటీజర్ ఫార్మాట్లకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా. సో ఇది ఏంటి ఫార్మ్స్కు ప్రోగ్రామ్. ఓకేనా.